దేశంలో ఈరోజు ముస్లిం మైనార్టీల పండగలు అంటే లేకుండా పండగలు వస్తున్న సమయంలో కావాలని చెప్పి బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా వాళ్ళు పరిపాలిస్తున్న మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అలవాటుగా చేసుకున్నారు. ఇప్పుడు బక్రీద్ పండుగ వస్తుంది కాబట్టి మీరు రోడ్ మీద నమాజ్ చేయవద్దు, లేకుండా మీరు రోడ్ మీద రావద్దు, అదిగో ఇవ్వద్దు, ఇదిగో ఇవ్వద్దు, అది చేయాలా ఇది చేయాలా. ఇక వీళ్ళకి ఏం పని ఉండదు. ఇక దేశం ఎటుపోయినా పర్వాలేదు, కేవలం ఏంటంటే కాలం గడిపి ప్రజలకు మభ్యపెట్టి ప్రజల దృష్టి మళ్లిస్తూ ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు, రెండవదేమో పెట్రోల్ డీజిల్ ధరలు ఒక పక్కన పెరిగి దేశం ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిడత అట్టారు ఉంటే వీళ్ళు యోగి లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. దానిలో బంగాలు కొత్త సీఎం ఆయన ఇష్టం వచ్చి మాట మీ రోడ్ మీద నమాజ్ చేయవద్దు. నీ బాబు జాగిరా, మీ అయ్య జాగిరేమన్నా? అసలు మీరు ఎవరు? మీకేం హక్కు ఉంది అసలు? అంటే ఊకుంటుంటే మాత్రం సహనాన్ని పరిశీలించబోకండి. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏది మీరు బతకాలంటే మాత్రం మీరు రాజకీయాలు చేసుకోవాలంటే ఏదో రాజకీయాలు చేసుకోండి, కానీ మతం పేరు మీద మీరు బతకండి. కానీ రెచ్చగొట్టే ప్రకటన మాత్రం చేస్తూ మాత్రం సహించేది లేదు. ప్రజలు తిరగబడే సమయం వచ్చేసింది. ఇంకా ఓపిక నశిస్తుంది. కాబట్టి మీరు ఇష్టం వచ్చి మాట్లాడుతూ చూస్తూ ఊకునే పరిస్థితి లేదని చెప్పి సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాను.